ఇక్కడ పబ్లిక్ చెప్పడం, నేను అధికారులకు చెప్పడం, అధికారులు వచ్చి గిట్ల 2 నిమిషాలు అడౌట్ చేయడం, వెళ్ళిపోవడం. ఒక్క ఇంట్లో 4 బోర్లు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే మరి ఎటువంటి దుర్మార్గం అంటే ఒక రూమ్ లేకుండా మీటర్ వేయడం, మీటర్ ఇచ్చి బోర్కు కనెక్షన్ వేయడం, దాని డాక్యుమెంట్స్ చక్కగా చూడకపోవడం. నిన్న ఏగారికి డీఆర్ ఏఐడి మాట్లాడితే అసలు 2 నెలలైనా మేము మీటర్ లేకుండా అంటున్నాం. ఇక చూస్తేనేమో నిన్నాక మొన్ననే ఫిట్ అయ్యింది, దానికి రూమ్ లేదు. బోర్ అది చూసుకుందామంటే బోర్లలో ఒక ఇంట్లో 4 బోర్లు 5 బోర్లు వేసి కట్ట తవ్వి కట్ట కిందికి చూసి మీరు ఏ రకంగా పైప్ లైన్ వేసుకుంటారు. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేసుకున్నాను. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను, కమిషనర్ గారికి ఫోన్ చేశాను, జెడ్సీకి ఫోన్ చేశాను, అన్ని డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే ఇలా మార్నింగ్ అది కూడా ఇలా 10 గంటలకు నేను పబ్లిక్తో వచ్చి నీ మండలాల్లో కూర్చుంటా అంటే ఇవాళ వచ్చి అడౌట్ చేస్తాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఇంత దుర్మార్గమైనటువంటి. ఇంకోటి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్క బోరుకు 3 లక్షల రూపాయలు కొంతమంది తీసుకుంటున్నారు. ఆఫీసర్లు తీసుకుంటారా ఇంకోటి తీసుకుంటారా నేను చెప్పలేం, కానీ వీళ్ళంతా నేను వచ్చినప్పుడు మా దగ్గర 3 లాక్స్ తీసుకుంటున్నారు 2 నెలలకు అని వాళ్ళు చెప్పడం. నేను ఆఫీసర్లు కూడా కొడతా ఉన్నాను. నీకు ఇన్నిసార్లు చెప్పి ఒక ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తే మీరు స్పందించలేకుండా మీ కామన్ మధ్యలోకి వేసి పైప్ లైన్ వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఇష్టానుసారంగా ఒక ఇంట్లో 4 బోర్లు వేస్తే మన ప్రజలకు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం నేను ఆలోచించాను. నేను జెర్సీ గారు చెప్పాను, జెర్సీకి 4-5 సార్లు ఫోన్ చేశాను. జెర్సీ నేను ఒక ఎమ్మెల్యేను కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ 1,70,00,000 ఓట్లు నాకు వేసారు, 75,000 మెజార్టీతో గెలిచాను. ఒక ఎమ్మెల్యే గౌరవం లేనటువంటి పరిస్థితి, ప్రజల పక్షాన్ని నిలబడాలంటే ఆలోచనతో చెప్తే స్పందించలేదు. మాకు ఆఫీసర్ వస్తలేరు, ఈ ఆఫీసర్ వస్తలేదు. ఈ చర్యలను చూసేది ఎవరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ. దానికి పర్మిషన్ ఇచ్చేది ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు. ఎవరు ఇవ్వాలి? మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఆ పేరు ఎట్లా వచ్చింది? ఇక్కడ ఒక డాక్టర్ పర్మిషన్ లేకుండా ఇవ్వడం, గరీబుడు చిన్న ఇల్లు కట్టుకుంటారేమో మన ఇంటి పడడం, గులగొట్టడం, అల్లా కొలవలు చేయడం. ఇంత దౌర్జన్యంగా హైదరాబాద్ నగరంలో ఈడ సున్నం చెరువు కనీసం ఒక 100 బోర్లు దాకా ఉంది, ఈడ కూడా 200 బోర్లు దాకా ఉన్నాయి. అమ్ముతా ఉంటే అధికారులు పట్టించుకోకపోవడం అనేది బాధాకరం. నేను అధికారులకు హెచ్చరిస్తున్నాను, మీ ప్రవర్తన మార్చుకోండి, ప్రజల పక్షాన్ని నిలవండి, ప్రజలకు సేవ చేయండి. మీరు ఈట మళ్ళొక్కసారి బోర్లు నడిచినాయంటే ఖచ్చితంగా జెర్సీ మీద, ఖచ్చితంగా ఎంఆర్ఓ మీద, ఖచ్చితంగా ఆఫీసర్ కన్సల్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద నేను ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను. మళ్ళీ ఒకసారి ఇటు జరిగినాయంటే ఇప్పటికే నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు జనాలు. ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళే, నిన్న వచ్చి బంద్ చేసిపోతే ఇలా 10 ఇంటికి నీళ్ళు వచ్చినాయి. నేను 4 గంటలు బంద్ చేస్తే 10 ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆ రకంగామైనటువంటి దుర్మార్గం చేసి ఇంత కట్ట అయింది. ఏం యాక్షన్ తీసుకోవాలో కలెక్టర్ ఆలోచన చేసుకోవాలి, మున్సిపల్ కమిషనర్ తీసుకోవాలి. నేను జెర్సీ చెప్తా ఉన్నాను, ఆఫీస్లో కూర్చోవడం కాదు, ఇటువంటి తిరుగుమని చెప్తా ఉన్నాను. నాకు ఎమ్మెల్యే ఇంకొకసారి నేను చెప్పించుకునే ప్రయత్నం చేయకండి, నేను ధర్నా చేసే ప్రయత్నం చేసి ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి తెలియజేస్తాను.